పార్లమెంటు సమావేశాలకు ముందే ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై విసురులు విసిరారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని అంటూనే విపక్షాలు బీహార్ ఓటమితో నిరాశలో కూరుకుపోయాయని అన్నారు. డ్రామాలకు నినాదాలకు ఈ సమావేశాలకు వేదిక చేయవద్దని అన్నారు. సమస్యల పరిష్కారానికి కొత్త ఎంపీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. లైవ్ లో ప్రసాద్. కొద్ది నిమిషాల క్రితమే ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ప్రధానంగా మీడియా ద్వారా ఇచ్చినటువంటి సందేశం ద్వారా విపక్షాలకు పూర్తి స్థాయిలో చురకలు అంటించారు. అదే పార్లమెంటు వేదికగా డ్రామాలు చేయటం కాదు, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చాల్సిన విషయంలో అందరూ కూడా నిమగ్నమయ్యాలి, వారంతా కూడా భాగస్వాములు కావాలన్న సందేశాన్ని ప్రధానమంత్రి తన మాటల ద్వారా చెప్పడం జరిగింది. అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో సహా విపక్షాలకు తాను కొన్ని టిప్స్ కూడా ఇస్తానని చెప్పి కూడా కొంత అపహాస్యంతో కూడినటువంటి ఒక విమర్శలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా కొత్తగా వచ్చినటువంటి ఎంపీలకు అవకాశం ఇవ్వాలి, ఈ సభలో మాట్లాడేందుకు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని జాతీయ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నదే తన యొక్క నినాదం అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ మాటల ద్వారా ప్రతిపక్షాలు చాలా పెద్ద స్థాయిలో ఒక విమర్శలు చేయడం జరిగింది. అనేకమైనటువంటి విపక్షాలు చెందినటువంటి పార్టీలు అనేక రాష్ట్రాల్లో అధికారాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజల యొక్క అవసరాలను తీర్చలేకపోతున్నాయి, ప్రజల యొక్క డిమాండ్లను ఏమాత్రం కూడా నెరవేర్చలేకపోతున్నారు. నిరాశ నిస్పృహతో, అపజయంతో, పరాభవంతో ఉన్నటువంటి వీరంతా కూడా పార్లమెంటు వేదికగా చేసుకొని ఆ మేరకు వ్యవస్థను బలిపోసం చేస్తున్నారు. అదేవిధంగా కొత్తగా పార్లమెంటుకి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులను బలిపోసులను చేయొద్దు అన్న అంశాన్ని కూడా ప్రధానమంత్రి తన మాట ద్వారా చెప్పడం జరిగింది. ఈ రకంగా ప్రధానమంత్రి ఇచ్చినటువంటి చురకలతో విపక్షాలపై చేసినటువంటి విమర్శల నేపథ్యంలో కొద్ది నిమిషాలలోనే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వం తన యొక్క ఎజెండాని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలపై రాద్ధాంతం చేసి సమయాన్ని వృధా చేయకుండా పూర్తి స్థాయిలో అర్థవంతమైన చర్చలకు అందరూ కూడా ముందుకు రావాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని చెప్పి ప్రధానమంత్రి తన మాటల ద్వారా చెప్పడం జరిగింది. కొద్ది నిమిషాల్లోనే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉపసభలు కూడా కేవలం 15 రోజుల పాటే ఉండబోతున్నాయి. అనేకటువంటి ఆర్డినెన్స్ స్థానంలో చట్టాలు తీసుకురావాల్సి ఉంది ప్రభుత్వానికి. కాబట్టి అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని విపక్షాలు సహకరించాలని చెప్పి ప్రధాని తన మాటల ద్వారా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది పూర్తి స్థాయి పరాభవంతో ఉన్నటువంటి విపక్షాలపై ప్రధానమంత్రి చేసినటువంటి విసురులు కానీ, అదేవిధంగా విమర్శలు కానీ పెద్ద ఎత్తున ఉన్నాయి. అదేవిధంగా విపక్షాలు కూడా తమ యొక్క ఆచరణ ఏ రకంగా ఉండాలి, కార్యాచరణ ఏ రకంగా ఉండాలి అంశాన్ని కూడా ఖర్గే కార్యాలయంలో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణపై తమ యొక్క పట్టు వీడే అవకాశమే లేదన్న అంశాన్ని కూడా విపక్షాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా ఈ సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ చర్చ జరగాలి. అదేవిధంగా విపక్షాలు చేసే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించాలన్న అంశాన్ని విపక్షాలు కూడా చెప్తున్నాయి. చూడాలి ఏ రకంగా ఈ పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం ఉందన్న అంశాన్ని కొద్ది నిమిషాల్లోనే ప్రారంభంగా ఈ సమావేశాల ద్వారా దేశ ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.